ఈ ఈశ్వరాలయము కేలపల్లి. ఈ ఆలయం గ్రామం నడిబొడ్డున వేణుగోపాలస్వామి ఆలయమునకు ఉత్తర దిక్కున ఉంది. పలమనేరు నుండి బెంగళూరు రోడ్డు గుండా 16 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ ఆలయం 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగిన ప్రహరీతో తూర్పునకు అభిముఖముగా ఆలయం నిర్మించబడి ఉంది. ఆలయం 13 అడుగుల పొడవు, వెడల్పులతో 21 అడుగుల ఎత్తైన గోపురం పంచలోహ ఏకలశంతో సర్వాంగ సుందరంగా పునర్నిర్మించబడినది. గోపురం చిన్న చిన్న అంతస్తులు కలిగి 15 అడుగుల ఎత్తుతో ముచ్చటగా నిర్మించారు. ఆలయంపై ఉపాలయంలో ఈశ్వర ఆత్మలింగం ప్రతిష్ఠించారు. ఈశ్వరునికి ఇరువైపులా ఉపాలయాలలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వాములున్నారు. ఆలయమునకు ఎదురుగా 4 గాళ్ళ మండపంలో బసవేశ్వర నంది ప్రతిమ ఉంది. ఈశాన్యంలో 4 గాళ్ళ మండపంలో నవగ్రహాలు స్థాపించారు. ప్రవేశమునకు ఇరువైపులా ద్వారపాలకుల ఉపాలయాలు నిర్మించారు. బృందావనం కూడా ఉంది. ఈ ఆలయమునకు ఉత్తర ఈశాన్యంలో 200 అడుగుల దూరాన శిథిలమైన కోనేరు ఉండేది. సుబ్రాయప్ప కోనేరు అని కూడా పిలుస్తారు. పూర్వం ఒకసారి 150 సంవత్సరములు పూజలు లేకుండగా ఉత్సవమూర్తులు మొదలు ఆభరణాలు, హుండీలు, పూజా సామాగ్రి దొంగల పాలైనవని చెబుతారు. తిరిగి ఉత్సవమూర్తులు చేయించబడినవి. మరోసారి గ్రామం ప్లేగు వ్యాధి బారిన పడి జనప్రాణ నష్టాలు జరగగా అర్చకులుగా ఉండిన బేలుపల్లి వారు ఉత్సవమూర్తులను తమ వెంట తీసుకుపోయారని చెబుతారు. దేవమాన్యములను ఒక్కొక్కటి అమ్ముకొని పూజలకు రాకపోయారట వారు. తరువాత వచ్చిన శ్రీ వైష్ణవులు శివపూజ మాకు అచ్చిరాదని వదిలివేశారు. ఆలయాస్తులు, మాన్యాలు పరాధీనమైనాయి. తరువాత 2/11/1997 తేదీన ఆలయం తిరిగి సర్వాంగ సుందరంగా నిర్మించబడి పూజాభిషేకములు కొనసాగుతున్నవి. ఆవరణలో 101 శివలింగాల స్థాపన ఉంది. ఈ ఆలయంలో నిత్య, వార, మాస పూజలు జరుగుతున్నాయి. రథసప్తమికి, మహాశివరాత్రికి, దసరాకు విశేష పూజలు జరుగుతాయి. ఆలయంలోకి ఎదురుగా నాగుల ప్రతిష్ఠ ఉంది. ఈ గ్రామానికి ఒక కోట, ఒక బురుజు కూడా ఉండేవి. మగసాలునికి ఇరువైపులా వృత్తాకారపు బురుజులున్న ఆనవాలున్నాయి. కేలపల్లికి పశ్చిమాన, బాలేపల్లికి తూర్పున కొన్ని వీరగలులు ఉన్నాయి. కేలపల్లి పాలెంపై పశ్చిమం నుండి జరిగిన దాడిలో మరణించిన వారికి నాటిన వీరగల్లు ప్రతిమా చిత్రములు చెక్కిన బండలు తమిళ శాసనములతో సహా నాటబడి ఉన్నాయి. ఇంకనూ గ్రామ ప్రాంతంలో ఇలాంటి బండ శిల్పములు అక్కడక్కడ గ్రామ ప్రాచీన ఔన్నత్యమును తెలుపుతున్నాయి.